అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. వెజిటేబుల్ పులావ్‌కి మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యంని నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఇలాగే నానబెట్టుకోవాలి. మనం బియ్యంని నానబెట్టుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ తీసుకోవాలి. 2 క్యారెట్లు, 10, 11 బిర్నీస్‌కాయ, 2 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇంకా గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా తీసుకుంటున్నాను. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇది మిక్సీ పట్టేయాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అయిపోయింది కదా! ఇది పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అది వేడి అవ్వనిద్దాం. వేడి అయిన తర్వాత మనం ఇందులో ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. అయిన తర్వాత మీకు అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పావు పేస్ట్ టీ స్పూన్ 2 పసుపును యాడ్ వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకోవాలి. వేగనివ్వాలి మంచిగా. వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన సోయా చంక్స్ వేస్తున్నాను. తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు వేసిన తర్వాత మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. టూ మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి అట్లానే ఉడికించాం కదా! 2 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు మూత తీస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. అడగంటినట్టు అవుతుంది కదా! మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అట్లా అడగంటకుండా మెల్లిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసేసాం కదా! మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చిల్లీ పేస్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఇందులో యాడ్ చేయాలి. చిల్లీ అండ్ కొత్తిమీర, పుదీనా 3 కలిపి మనం చేసుకున్నాం కదా పేస్ట్, అది ఇందులో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత 3 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో ఉంచి మనం మూత పెట్టేసేయాలనమాట. మూత పెట్టేసి 3 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో ఉంచితే సరిపోతది. ఆయిల్ మెల్లిగా బయటకొస్తుంది కదా! ఓకే. ఇప్పుడు మూత పెట్టేసాం కదా! 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అలానే ఉంచేయాలి. అలానే ఉంచేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసాం కదా! అన్నీ గ్రీనరీగా మంచిగా కనిపిస్తున్నాయి కదా! మిక్స్ చేసేసాం మంచిగా. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్‌ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం మంచిగా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చితికిపోకుండా కలుపుకోవాలి రైస్‌ని మొత్తం. మంచిగా అంటే మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. అది చితికిపోతూనే ఉంటుంది అట్లా కలుపుతుంటే. కాబట్టి మెల్లిగా కొంచెం కొంచెంగా కలుపుకొని మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇప్పుడు యాడ్ చేసాం కదా! ఇప్పుడు ఏం చితికిపోవు ఇంకా మంచిగా కలిపేసేయాలి. ఫ్రీగా కలిపేయొచ్చు ఇంకా ఇప్పుడు. ఫ్రీగా కలిపేసిన తర్వాత మనకి టేస్ట్‌కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలనమాట. సాల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు. ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా ఇప్పుడు. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలిపేసుకున్నాం కదా! కలిపేసుకున్న తర్వాత వే కుక్కర్ మూతకి మనం విజిల్ ఇంకా రబ్బర్ 2 ఫిక్స్ చేసేసి మంచిగా మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత మంచిగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట చూసి. ఫిక్స్ చేసేసాం కదా ఇప్పుడు. కుక్కర్ మూత ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఏం చేయాలంటే పెద్ద మంట ఫుల్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి మొత్తం 3 విజిల్స్ కంప్లీట్‌గా 3 విజిల్స్ మంచిగా రానివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసామంటే 3 విజిల్స్ కంప్లీట్‌గా వచ్చిన తర్వాతనే మనం ఇది ఓపెన్ చేయాలి. ఇంకా 3 విజిల్స్ వచ్చేసాయన్నమాట. 3 విజిల్స్ వచ్చేసినాయి కదా ఇంకా. ఇప్పుడు మన ఎయిర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసేయాలి ఇంకా. 3 విజిల్స్ మంచిగా వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందన్నమాట. వేడి వేడిగా రైస్ అయితే చూడడానికైతే చాలా బాగుంది అసలు. అది మొత్తం మిక్స్ చేసుకోవాలి అంటే మెల్లిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ అయింది కదా, మెల్లిమెల్లిగా తీసుకోవాలన్నమాట. ఒకటేసారి మొత్తం మిక్స్ చేయకుండా మెల్లిగా అట్లా తీసుకోవాలి. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇంకా. ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను నేనైతే. మీరు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టమని ఇలా సర్వ్ చేసుకున్నాను.